నమస్కారం ప్రేక్షకులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో పేదరిక నిర్మూలన దిశగా అడుగులు. P4 కార్యక్రమానికి నేడే శ్రీకారం. అమరావతిలో ప్రారంభించనున్న చంద్రబాబు. ఎమ్మెల్యే కొలికపూడి వైఖరిపై చంద్రబాబు అసహనం. ఎక్కడా లేని సమస్యలు తిరువూరులోనే ఎందుకొస్తున్నాయని మండిపాటు. తెలంగాణలో పేదలకు ప్రభుత్వం ఉగాది కానుక. సన్నబియ్యం పంపిణీకి నేడు శ్రీకారం. హుజూర్ నగర్లో ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. ఎవరెన్ని కుట్రలు పన్నినా 10 ఏళ్లు తానే సీఎంనన్న రేవంత్. విభజన రాజకీయాలతో గెలవాలనే వారి ఆటలు సాగవని వ్యాఖ్య. ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కట్టుబడి ఉన్నామన్న అమిత్ షా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్రమంగా ప్రవేశపెడతామని స్పష్టీకరణ. మయన్మార్లో అంతకంతకు పెరుగుతున్న భూకంప మృతులు 1644కు చేరినట్లు సైన్యం ప్రకటన. 3408 మంది క్షతగాత్రులు. భారత్తో వాణిజ్య చర్చలు ఆశావహంగా ఉన్నాయన్న ట్రంప్. సత్ఫలితాలిస్తాయని విశ్వాసం. ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా జన్మభూమి పథకానికి ప్రాణం పోసిన చంద్రబాబు ఆ తర్వాత సీఎం అయినప్పుడల్లా ఆ పథకాన్ని కొనసాగించారు. ఈసారి అందుకు భిన్నంగా ఊరిలోని పేద కుటుంబాల బాగు కోసం మార్గదర్శి బంగారు కుటుంబం నినాదంతో P4 విధానానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల హామీ అయిన ఈ పేదరిక నిర్మూలన లక్ష్యాన్ని ఉగాది పర్వదినమైన నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక ఇందుకు భారీ ఏర్పాట్లు చేశారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుంచి పైకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన P4 కార్యక్రమాన్ని ఏపీ సర్కార్ నేడు ప్రారంభించనుంది. సచివాలయం వెనుక ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఏపీలో స్థితిమంతులు, బయట ప్రాంతాల్లో స్థిరపడిన శ్రీమంతులు కలిసి తమ జన్మభూమిలో పేదలకు ఎలా ఉపయోగపడవచ్చనేదే P4 విధానం. స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం, ఊరికి మేలు చేయాలన్న స్ఫూర్తి రగిలించేందుకు ప్రభుత్వం వారధిలా ఉండాలన్నదే దీని ఉద్దేశం. అట్టడుగు ప్రజలకు సంపన్న కుటుంబాల తోడ్పాటే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుంది. ప్రభుత్వ పాత్ర కేవలం ఇరు వర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడం మాత్రమే. ప్రభుత్వం తరపున ఎవరికీ అదనపు సాయం ఉండదు. ఉన్నత వర్గాలు సాయానికి ముందుకొచ్చేలా వారిలో స్ఫూర్తి నింపడమే ప్రభుత్వ బాధ్యత. లబ్ధి పొందేవారిని బంగారు కుటుంబంగా, సాయం చేసేవారిని మార్గదర్శిగా పిలువనున్నారు. కుటుంబాల ఎంపికలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా గ్రామసభ, వార్డు సభల ద్వారా జాబితా రూపొందిస్తున్నారు. P4కి ప్రభుత్వ పథకాల అమలుకు ఎలాంటి సంబంధం ఉండదు. 5 ఎకరాలు మెట్ట భూమి ఉన్న యజమానులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారు, 4 వీలర్ వెహికల్ ఉన్నవారు, 200 యూనిట్లు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నవారు, మున్సిపల్ ఏరియాలో సొంత ఆస్తి ఉన్నవారు, ఆర్థికంగా ఉన్నత కుటుంబాల వారిని ఈ కార్యక్రమం నుంచి మినహాయించారు. తద్వారా నిజంగా పేదరికంలో ఉన్నవారికి సాయం అందజేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సర్వేలు అట్టడుగున ఉన్నవారిని గుర్తించడానికే తప్ప వీటి ఆధారంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో ఎలాంటి మార్పులు చేయరు. లబ్ధిదారు ధృవీకరణ తర్వాత సమృద్ధి బంధనం ప్లాట్ఫామ్లో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ధి పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానించడమే ప్రభుత్వ పాత్రగా ఉంటుంది. ఎక్కడా ప్రభుత్వం నేరుగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. ఆతిథ్య రంగంలో భారీ పెట్టుబడులు పెట్టే బ్రాండ్ హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రభుత్వం సాదర స్వాగతం పలుకుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. స్పష్టమైన ప్రణాళికతో వచ్చేవారికి కావాల్సిన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంరాజు, రాష్ట్ర హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో సీఎం మాట్లాడారు. ఆతిథ్య రంగ అభివృద్ధి కోసం ఔత్సాహిక పెట్టుబడిదారులతో చర్చించేందుకు అధికారులు, హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో ఓ సలహా మండలిని ఏర్పాటు చేస్తామన్నారు. ఎప్పటికప్పుడు ఈ మండలిలోని సభ్యులు సమావేశమై మంచి హోటళ్లు, రెస్టారెంట్లు వచ్చేలా ప్రయత్నిస్తాయన్నారు. ఇందుకోసం విజయవాడ లేదా విశాఖపట్నంలో జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్ల సమావేశం నిర్వహిస్తే ప్రభుత్వం సహాయం అందిస్తుందని సీఎం తెలిపారు. శ్రీశైలం, చిత్తూరులో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు ముందుకొస్తే ప్రభుత్వం స్థలం సమకూరుస్తుందన్నారు.
ఆతిథ్య రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వడంతో పాటు ప్రభుత్వం ఇస్తోన్న రాయితీల్ని వివరించినట్లు సీఎంతో భేటీ అనంతరం హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. తిరువూరు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తీరుపై పార్టీ అధినేత సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివాదాలకు కారణమైన ఎమ్మెల్యే వైఖరిపై పార్టీ నేతలతో మాట్లాడిన సీఎం తిరువూరులో తరచూ వివాదాలు తలెత్తడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడా లేని సమస్యలు తిరువూరులోనే ఎందుకు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అక్కడి తాజా పరిస్థితుల్ని పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని, జిల్లా అధ్యక్షుడు రఘురాం చంద్రబాబుకు వివరించారు. ఈ వివాదంపై విస్తృత స్థాయిలో సమాచారం సేకరించి కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ఎవరైనా పనిచేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అటు ఎమ్మెల్యే శ్రీనివాస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. ఆయనకు ప్రత్యామ్నాయంగా నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు నియమించాలని లేదా ఓ సమన్వయ కమిటీనైనా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల్ని సముదాయించిన పల్లా శ్రీనివాసరావు తిరువూరు ముఖ్య నేతలతో మాట్లాడారు. కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గారి యొక్క పనితీరు పైన, ముఖ్యంగా కార్యకర్తలతో వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు పట్ల చాలా అసంతృప్తి చెంది ఇక్కడికి కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది. మేము అందరి నాయకుల యొక్క అభిప్రాయం తీసుకున్నాం. సీనియర్ నాయకులందరూ కూడా వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అయితే ఈ అభిప్రాయాలన్నీ కూడా మా జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. మా హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళి దీనికి ఒక పరిష్కార మార్గం చూపించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరిగింది. ఉగాదిని పురస్కరించుకుని రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నేడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తెలంగాణలో పేదలకు రేషన్ కార్డులపై దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం ఇస్తామన్న హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో రామస్వామి గుట్ట వద్దకు చేరుకోనున్నారు. అక్కడ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుని రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రారంభిస్తారు. ఏప్రిల్ 1 నుంచి రేషన్ కార్డులపై ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. పేద కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ విప్లవాత్మకమైన మార్పుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు. అసలు జనాభాలో 80-85%కి కడుపు నిండా ఆహారం ఉచితంగా ఇచ్చిన తర్వాత అంతకంటే గొప్ప కార్యక్రమం ఏముంటుందని చెప్పి కొంత రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. అందరికీ ఉచితంగా 6 కిలోలు సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. నేను అనుకున్నది తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, మొత్తం భారతదేశంలోనే ఇది ఒక అద్భుతమైన పథకం. అర్హులైన వారందరికీ 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఉచితంగా అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10,655 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా 5,175 కోట్లు కాగా కేంద్ర వాటా 5,485 కోట్లుగా ఉంది. తెలంగాణలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న 30 లక్షల కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటితో కలిపితే కార్డుల సంఖ్య 1 కోటి వరకు చేరనున్నాయి. ఇందులో 3,10,00,000 మంది లబ్ధిదారులు ఉండనున్నారు. సన్నబియ్యం పంపిణీ వల్ల సర్కారుపై అదనంగా 2,858 కోట్ల రూపాయల భారం పడనుంది. ఎవరెన్ని కుట్రలు పన్నినా మరో 10 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. విభజన రాజకీయాల ద్వారా ఎన్నికల్లో గెలవాలనుకునే వారి ఆటలు సాగనివ్వబోనని వ్యాఖ్యానించారు. కొడంగల్ నియోజకవర్గానికే సీఎం పదవి ఉంటుందని, ఇక్కడి ప్రజలు తనకు తెలంగాణను పాలించే శక్తిని ఇచ్చారని, తాను ఎక్కడికి వెళ్లనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కొడంగల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. తొలుత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తర్వాత తన స్వగృహంలోనే జరిగిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ జిల్లా సన్నాహక సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పార్లమెంటులో అమిత్ షా అంబేద్కర్ను అవమానించేలా మాట్లాడారని, అందుకు నిరసనగా ప్రతి చోట సమావేశాలు నిర్వహించి అంబేద్కర్ స్ఫూర్తిని చాటుతున్నామన్నారు. అసెంబ్లీకి వస్తే వినాల్సి వస్తుందని, వింటే మాటలు పడాల్సి వస్తుందనే కేసీఆర్ రావటం లేదని సీఎం విమర్శించారు. 10 ఏళ్లు సీఎం కుర్చీ కొడంగల్కే ఉంటుందని, గొప్పగా అభివృద్ధి చేసుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఎన్నడైనా చంద్రశేఖర్ రావు ఓట్లేసిన సిద్దిపేట వాళ్ళని కానీ లేకపోతే ఓట్లేసిన గజ్వేల్ వాళ్ళని కానీ ముఖ్యమంత్రిని చేసిన వాళ్ళ గజ్వేల్ వాళ్ళని కానీ మనం కూడా 2009 ఎంపీ చేసినాం. ఎన్నడైనా కళ్ళతో చూసినారే ఆయనను పేపర్లలో టీవీలలో తప్ప. మరి ఆయన పరిస్థితి గట్ల మనం ఇట్లా మనకు ఒక అవకాశం వచ్చింది. 10 ఏళ్లలో మన నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుకుందాం. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏ ఒక్క పని లేకుండా అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత నాది. ఈ 10 ఏళ్ళు కంచేసి కొడంగల్లు కాపాడుకునే బాధ్యత మీది. ఎందుకంటే నాకు వయసు ఉంది, ఓపిక ఉంది. 10 ఏళ్ళు మన చేతుల్లో అధికారం ఉంటుంది. ఈ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కూర్చి కొడంగల్లోనే ఉంటుంది. ఎవరికి ఏ అవకాశం లేదు. 10 ఏళ్ళు మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు మనల్నే ఆశీర్వదిస్తారు. అందుకే ఎవడు ఎన్నైనా చెప్పండి, ఎవడు ఏమైనా చేయి, ఊకునేది లేదు. మనం కొడంగల్ను బాగా అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణలో గ్రామ పాలనా అధికారులుగా మాజీ వీఆర్ఓలు, వీఆర్ఏల నియామకానికి స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జీపీఓలుగా మాజీ వీఆర్ఓలు, వీఆర్ఏల నియామకంపై విధి విధానాలు, అర్హతల్ని ఖరారు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో 10,954 మంది జీపీఓలను నియమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రద్దయిన వీఆర్ఓలు, వీఆర్ఏలకు జీపీఓలకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అయితే గ్రామ పాలనా అధికారులకు రెవెన్యూ వ్యవస్థపై అవగాహన సహా రిపోర్టులు రాయగలిగి ఉండాలని భూపరిపాలనా ప్రధాన కమిషనర్ ప్రభుత్వానికి సూచించారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం అర్హతల్ని ప్రకటించింది. డిగ్రీ చదివిన మాజీ వీఆర్ఓలు, వీఆర్ఏలకు అవకాశం ఇవ్వనున్నట్లు జీవోలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ వెల్లడించారు. ఇంటర్ చదివి కనీసం 5 ఏళ్లు వీఆర్ఓ లేదా వీఆర్ఏగా అనుభవం ఉన్నవారు కూడా అర్హులేనని తెలిపారు. తెలంగాణలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు శ్రవణ్ రావు దాదాపు ఏడాది తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణకు హాజరయ్యారు. శ్రవణ్ను సిట్ బృందం దాదాపు 6 గంటల పాటు విచారించింది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని శ్రవణ్ రావు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది. సిట్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అమెరికా వెళ్లిన తర్వాత ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఒక్కసారి కూడా కలవలేదని శ్రవణ్ సిట్కు చెప్పారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో మాత్రం సమాచారం పంచుకున్నట్లు శ్రవణ్ వెల్లడించారు. తన మీడియా సంస్థ ద్వారా తాను ఎన్నికల సర్వే చేయించినట్లు చెప్పిన శ్రవణ్ ఆ సమాచారాన్ని మాత్రమే ప్రణీత్ రావుకు ఇచ్చినట్లు అంగీకరించారు. ప్రణీత్ రావుతో పరిచయం ఎలా ఏర్పడిందని, అప్పటి ప్రభుత్వంలోని పెద్దలెవరైనా ఈ విషయాన్ని సూచించారా అని అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన మౌనం వహించినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 2 మరోసారి విచారణకు హాజరు కావాలని అధికారులు శ్రవణ్ రావును ఆదేశించగా అందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. భారీ భూకంపం కారణంగా కకావికలమైన మయన్మార్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శనివారం రాత్రి వరకు 1644 మంది చనిపోయినట్లు సైనిక ప్రభుత్వం ప్రకటించింది. 3408 మంది గాయపడినట్లు తెలిపింది. ఇంకా 139 మంది ఆచూకీ లభించలేదని పేర్కొంది. గల్లంతైన వారి కోసం విపత్తు నిర్వహణ దళాలతో పాటు స్థానికులు నిరంతరం శ్రమిస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే సంభవించిన 2 భారీ భూకంపాల ధాటికి వందలాది భవనాలు నేలకూలగా శిథిలాల్ని తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు వెలుగు చూస్తున్నాయి. ఫలితంగా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మయన్మార్లోని 2 అతిపెద్ద నగరమైన మాండలిలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అక్కడ వందలాది భవనాలు కూలిపోగా వాటి కింద చిక్కుకుని ఎవరైనా బతికి ఉన్నారా అనే ఆశతో సహాయ సిబ్బంది, స్థానికులు కలిసి శిథిలాలు తొలగిస్తున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన సహాయ బృందాలు మాండలితో పాటు రాజధాని నేపిడాలో సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. మయన్మార్లో సైనిక పాలన నడుస్తుండగా దానిపై పోరాడుతున్న షాడో నేషనల్ యూనిటీ గవర్నమెంట్ భూకంపం దృష్ట్యా తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితితో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి సహాయ చర్యల్లో పాల్గొంటున్నట్లు వెల్లడించింది. అటు థాయిలాండ్లోనూ సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 10 మంది చనిపోయారని, 78 మంది ఆచూకీ లభించలేదని ప్రభుత్వం తెలిపింది. చోరీకి గురైనా లేక ఎక్కడైనా పడిపోయిన సెల్ ఫోన్లను గుర్తించి తిరిగి వాటిని బాధితులకు అప్పగించడంలో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 70,058 మొబైల్ ఫోన్లు పోలీసులు రికవరీ చేశారు. అందులో హైదరాబాద్లో 10,861, సైబరాబాద్లో 9,259, రాచకొండలో 7,488 మొబైల్ ఫోన్లను తిరిగి బాధితులకు అందజేశారు. ఈ విజయాన్ని సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సాధించామని అధికారులు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఈ పోర్టల్ను సమర్థంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 2వ స్థానంలో నిలవటం గర్వించదగ్గ విషయమని ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేశారు. టెలికమ్యూనికేషన్ విభాగం అభివృద్ధి చేసిన సిఈఐఆర్ పోర్టల్ను రాష్ట్ర సిఐడి నోడల్ ఏజెన్సీగా అమలు చేస్తోందని అధికారులు వివరించారు. ఈ పోర్టల్ తెలంగాణలోని 780 పోలీస్ స్టేషన్లలో పనిచేస్తోందని వెల్లడించారు. సిఐడి పర్యవేక్షణతో రోజుకు సగటున 98.67 మొబైల్ పరికరాలను రికవరీ చేస్తామని తెలిపారు.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్టేషన్లో నమోదైన భూ విక్రయం కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. తేలప్రోలుకు చెందిన శ్రీధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని కస్టడీలోకి తీసుకుని హనుమాన్ జంక్షన్ సీఐ సత్యనారాయణ విచారించారు. ఫిర్యాదుదారుడు తెలుసా, అతన్ని ఎందుకు బెదిరించారని అడిగిన సీఐ ఖతీజా బేగం వారసులని తప్పుడు పత్రాలు సృష్టించారని ప్రశ్నలు అడిగారు. శ్రీధర్ రెడ్డి ఎవరో తెలియదని వంశీ పోలీసులకు సమాధానమిచ్చినట్లు సమాచారం. తప్పుడు పత్రాల విషయాన్ని వంశీ తోసిపుచ్చినట్లు తెలిసింది. శ్రీధర్ రెడ్డికి అగ్రిమెంట్ రాసిన ఖతీజా బేగం తెలుసా అని పోలీసులు ప్రశ్నించగా ఆ పేరే వినలేదని వంశీ చెప్పుకొచ్చారు. రెవెన్యూ రికార్డుల వ్యవహారం కూడా తనకు తెలియదని వంశీ చెప్పారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే గ్రీన్ ఎనర్జీ కారిడార్కు సహాయం చేయాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజ్ఞప్తి చేశారు. లక్నోలో కేంద్ర మంత్రి అధ్యక్షతన వివిధ రాష్ట్రాల ఇంధన శాఖ మంత్రుల సమావేశం జరగ్గా డిస్కంలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని గొట్టిపాటి వివరించారు. వైసీపీ హయాంలో 50,000 కోట్ల అప్పుల భారం డిస్కంలపై పడిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,352 కోట్లు డిస్కంలకు చెల్లించి వాటికి పునరుజ్జీవం పోసినట్లు చెప్పారు. రాయలసీమ జిల్లాలో ఏర్పాటవుతున్న పునరుత్పాదక ఇంధన యూనిట్లలో ఉత్పత్తైన విద్యుత్ను ఉత్తరాంధ్ర వరకు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసే గ్రీన్ ఎనర్జీ కారిడార్కు బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు రవికుమార్ చెప్పారు. జిల్లా సమీక్షా సమావేశాలని జిల్లా కేంద్రం లేదా కలెక్టరేట్లో నిర్వహించే సంప్రదాయానికి భిన్నంగా ఎన్టీఆర్ జిల్లా అధికారులు కొండపల్లి కోటలో నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయవాడ నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ అధ్యక్షతన డీఆర్సీ సమావేశం నిర్వహించారు. మారుమూల ప్రాంతానికి అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్లి సమావేశంలో పాల్గొన్నారు. అయితే కొండపల్లి కోటకు పర్యాటకంగా మరింత ప్రాముఖ్యం కల్పించడం కోసం అధికారులు ఈ ప్రయత్నం చేయగా మంత్రి సత్యకుమార్ అభినందించారు. కొండపల్లి కోటలో పురాతన విగ్రహాల్ని పరిశీలించిన మంత్రి ఆగ్యుమెంటేషన్ రియాలిటీ విధానం ద్వారా స్కాన్ చేస్తే బొమ్మలు మాట్లాడే విధానాన్ని స్వయంగా తిలకించారు. శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 202 మందికి పురస్కారాలు ప్రకటించింది. కళారత్న అవార్డులకు 86 మందిని, ఉగాది పురస్కారాలకు 116 మందిని ఎంపిక చేసింది. సాహిత్యంలో కృత్తివెంటి శ్రీనివాసరావు, ఆచార్య శలాక రఘునాథ శర్మ, గుత్తికొండ సుబ్బారావు, రసరాజు అవధానంలో ఆముదాల మురళి, సంగీతంలో ద్వారం లక్ష్మి, మల్లాది బ్రదర్స్, నృత్యంలో పసుమర్తి వెంకటేశ్వర శర్మ, శిల్పకళలో కాటూరి వెంకటేశ్వరరావుని కళారత్న అవార్డులు వరించాయి. హాస్యావధానంలో టి శంకర్ నారాయణ, సామాజిక సేవలో కోమటి జయరాం, సిహెచ్ మస్తానయ్య, వైద్యం సామాజిక సేవలో ఓరుగంటి వెంకటరమణ, నృత్యం కూచిపూడిలో చింతా రవి బాలకృష్ణ, పాత్రికే విభాగంలో ఎం నాగేశ్వరరావు, వేమూరి బలరాం సహా పలువురికి కళారత్న అవార్డులు ప్రకటించింది. ఈతకోట సుబ్బారావు, కుప్పిలి పద్మ, జయదేవ్, డి మధుసూదన్ రావును ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఇవాళ ఉగాది వేడుకల్లో ఈ అవార్డుల్ని ప్రదానం చేయనుంది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సత్ఫలితాలిస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ అత్యంత తెలివైన నేత అన్న ట్రంప్ తనకు గొప్ప స్నేహితుడని కొనియాడారు. అమెరికా అధ్యక్ష భవనంలో మాట్లాడిన ఆయన ఏప్రిల్ 2 నుంచి భారత్పై ప్రతీకార సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలున్న దేశాల్లో భారత్ ఒకటన్న ట్రంప్ ఇది దారుణమని, అత్యంత క్రూరమని పేర్కొన్నారు. అటు 2 దేశాల మధ్య సమతుల వాణిజ్య బంధానికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి క్రిస్టోఫర్ లాండాతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చర్చలు జరిపారు. వాణిజ్యం, రక్షణ, సాంకేతిక వలసలపై వారి మధ్య చర్చలు జరిగాయి. మరోవైపు అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రండన్ లించ్ వాణిజ్య ఒప్పందం కోసం భారత్లో పర్యటిస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్లో తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు. జోరు వాన కారణంగా అనేక నివాస గృహాలు జలమయమయ్యాయి. పెద్ద సంఖ్యలో కార్లు నీట మునిగాయి. టెక్సాస్లోని రియో గ్రాండ్ వ్యాలీలో విధ్వంసం సృష్టించిన ఈ తుపాను కారణంగా జరిగిన నష్టం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. హిడాల్గో కౌంటీ ప్రాంతంలో 53 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, 3 మృతి చెందారని టెక్సాస్ వ్యవసాయ కమిషనర్ వెల్లడించారు. పచ్చని పంట పొలాలకు ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతంలో భారీగా పంట నష్టం జరిగిందని, పశు సంపద కూడా నాశనమైందని చెప్పారు. తుపాను కారణంగా అమెరికా, మెక్సికో సరిహద్దు వెంబడి భారీ నష్టం సంభవించింది. ఉమ్మడి పౌర స్మృతి యూసీసీని దేశంలో అమలు చేయడానికి కట్టుబడి ఉన్నామని, అది తప్పకుండా జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నిజానికి రాజ్యాంగ పరిషత్తు నిర్ణయాల్లో అది ఒకటన్న ఆయన, కాంగ్రెస్ పార్టీ దాన్ని మరిచిపోయినా తాము గుర్తుపెట్టుకుని ఎన్నికల హామీ అమలుకు నడుం బిగించామని చెప్పారు. ఢిల్లీలో ఓ జాతీయ మీడియా నిర్వహించిన సదస్సులో పాల్గొన్న అమిత్ షా, ఉత్తరాఖండ్ ఇప్పటికే యూసీసీ చట్టం చేసిన రీతిలోనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్రమంగా యూసీసీని ప్రవేశపెడతామన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లైందని,
మరో 30 ఏళ్లు అధికారంలో కొనసాగుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంటు నడుస్తున్న తీరుపై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్ని అమిత్ షా తోసిపుచ్చారు. లోక్సభలో రాహుల్కు కేటాయించిన సమయంలో ఆయన వియత్నాంలో ఉన్నారని, సభలో మాట్లాడే నిబంధనల గురించి విపక్ష నేత తెలుసుకోవాలని చెప్పారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కారణంగా నియోజకవర్గాల పరంగా అన్యాయం జరిగే అవకాశం 0.0001% కూడా లేదని అమిత్ షా పేర్కొన్నారు. ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. రాత్రి ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 36 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ అర్ధశతకంతో మెరిశాడు. సుదర్శన్ 63, శుభ్మన్ గిల్ 38, జోస్ బట్లర్ 39 పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా 2, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ చెరో వికెట్ తీశారు. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 48, తిలక్ వర్మ 39 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ప్రసిద్ధ కృష్ణ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.